Comrades, welcome back to Figuring Out by Jay. Comrades, 6 months back బ్రహ్మ ముహూర్తం మీద వీడియో చేస్తే యాహూ CEO నరేంద్ర మోదీ, ట్విట్టర్ ఫౌండర్, పెప్సికో చైర్మన్ మైక్ టైసన్ వీళ్ళందరూ కూడా ఎప్పుడు లేస్తారో తెలుసా బ్రహ్మ ముహూర్తానికి. క్రేజీ రెస్పాన్స్ ఇచ్చారు. రాసి పెట్టుకోండి, బ్రహ్మ ముహూర్తం వీడియోకి ఇంటూ 2 times కాదు 5 times ఉండబోతుంది ఈ వీడియో. బ్రహ్మ ముహూర్తం టైంకి లెగమని చెప్పాను కానీ లెగసీ ఏం చేయాలి, బ్రహ్మ ముహూర్తం టైంకి లేచిన తర్వాత మన వేదాస్లో ఏం రాసుంది, సో ఆ వేదిక దినచర్య మనం బ్రహ్మ ముహూర్తంలో లేచి రోజంతా ఏం చేయాలి అన్న థింగ్ వేదాస్లో ఏం రాసుందో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. కామ్రేడ్స్, ఎంతో కష్టపడి స్టాక్ మార్కెట్ మీద వీడియో చేసిన, బ్రహ్మ ముహూర్తం మీద వీడియో చేసిన, ముద్రాస్ గురించి చేసిన, సబ్ కాన్షియస్ మైండ్ గురించి చేసిన, ఇంతింత స్టఫ్ వేదాస్లో నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి కలెక్ట్ చేసి మీరు పర్సనల్గా డెవలప్ అవ్వడం కోసం, నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్స్ ఏ టైంకి వెళ్ళగాలి, ఎలా ఉండాలి, బేసిక్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ థింగ్స్ అన్నిటినీ కూడా ఈ ఛానల్లో పెడుతున్నా. ఎంతో వాల్యూ యాడ్ చేస్తున్నా నేను అనుకుంటున్నా. ఇఫ్ మీకు వాల్యూ యాడ్ అవుతుంది అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మనం 300K కొడుతున్నాం. ఇఫ్ 300K దాటితే 500K కొడుతున్నాం. 40 days 40 వీడియోస్ ఈ ఇయర్ ఎండ్ అయిపోయేంత వరకు. ఈ 40 రోజుల్లో మీరు ఈ ఇయర్ మొత్తంలో నేర్చుకునేది ఈ 40 రోజుల్లో నేర్చుకుంటారు. సో అస్సలు మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ దినచర్య మీకు అర్థం అవ్వాలి అంటే టైం గురించి మీకు అర్థం అవ్వాలి. సో టైం యూనిట్స్ గురించి చెప్పుకుందాం. మన పురాణాల్లో స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ టైం ని లఘు అంటారు. సో మీకు పెళ్లిలో లగ్నం అంటారు. సో ఇట్ కైండ్ ఆఫ్ టర్మినాలజీ ఉంటుంది కదా. సో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినా తప్పుగా అర్థం చేసుకోకండి. చాలా కష్టపడి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఈ కాంటెంట్ అంతా ఫామ్ చేశాను. కొంచెం అటు ఇటు మిస్టేక్స్ అయినా ఏమనుకో. సో స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ టైం వచ్చేసి లఘు. సో ఒక లఘు అంటే ఒక దండ్, 2 దండ్స్ అంటే 1 ముహూర్తం, 30 ముహూర్తాలు కలిపితే 1 అహోరాత్ర. సో ఒక్క అహోరాత్రలో అంటే ఒక 24 hours, ఒక మనిషి యొక్క ఒక్క రోజులో ఒక్క అహోరాత్రలో 8 ప్రహారాలు ఉంటాయి. ప్రహారాలు ఉంటాయి. సో సింపుల్ గా చెప్పాలి అంటే 24 hours లో అంటే మన డే సైకిల్లో 24 hours లో 8 ప్రహార్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రహార్ వచ్చేసి 3 hours ఉంటుంది. సో టోటల్ గా కలిపితే 24 hours కవర్ అవుతాయి. సో ఫస్ట్ మనం పగలు వచ్చే ప్రహారాస్ గురించి డిస్కస్ చేద్దాం. సో పగలు వచ్చే ప్రహారాస్ ఏమో 6 AM నుంచి మొదలయ్యి 6 PM వరకు ఉంటాయి. రాత్రి వచ్చే ప్రహారాస్ ఏమో 6 PM నుంచి మొదలై మళ్ళీ 6 AM వరకు ఉంటాయి. అర్థమవుతుందా? సో ఫస్ట్ ప్రహార్ వచ్చేసి పూర్వహాన్ 6 AM to 9 AM. సెకండ్ ప్రహార్ వచ్చేసి మధ్యాహ్న్ 9 AM to 12 PM. నెక్స్ట్ అప్రహాన్ 12 PM to 3 PM. నెక్స్ట్ సాయంకాల్ 3 PM to 6 PM. సో ఇప్పుడు రాత్రి వచ్చే ప్రహార్స్ వచ్చేసి ప్రదోష్ 6 PM నుంచి 9 PM వరకు, నిషిత్ 9 PM నుంచి 12 PM వరకు, త్రియమ 12 PM నుంచి 3 PM వరకు, ఉషా 3 AM నుంచి 6 AM వరకు. సో మొత్తం కలిపితే 8 ప్రహార్స్, ఒక్కొక్కటి 3 hours. వాటి నేమ్. ప్రతి ప్రహార్లో మనం చేసే పనులు చాలా 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 ఇంపార్టెంట్. ఏవైనా పనులు కొంచెం అటు ఇటు ప్రహార్లో చేస్తే దానివల్ల కొంచెం డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అవి నెగిటివ్ గా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడే కాదు, ఇన్స్టెంట్ గా కాదు, లాంగ్ టర్మ్ లో మనకి నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చూపించవచ్చు. అసలు వేదాస్లో ఎన్నో థింగ్స్ రాసున్నాయి. అసలు ఒకప్పుడు మనుషులు ఎన్ని సంవత్సరాలు బతికేవాళ్ళు, ఇప్పుడు మన వాళ్ళు హార్డ్లీ ఒక 60-70 సంవత్సరాలు బతికితే మస్తు ఎక్కువ. హెల్త్ ఇష్యూస్, లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం, ఎన్నో ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అంతేకాకుండా రకరకాల జబ్బులు, మెడికల్ ఎమర్జెన్సీస్, యాక్సిడెంట్స్, అసలు ఎంత అన్ఎక్స్పెక్టెడ్ గా ఉందంటే అసలు రేపేం జరుగుతుందో అర్థం కాదు. సో ఈ అన్సర్టనిటీస్ వల్ల, ఈ అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ వల్ల మన ఫ్యామిలీస్ అనేవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ముందుగానే ఆలోచించాలి. మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ని సెక్యూర్ గా ఉంచడం మన స్మార్ట్ డెసిషన్ అవుతుంది. ఈ స్మార్ట్ డెసిషన్ మనం టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా తీసుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల మన ఫ్యామిలీకి మెడికల్ కేర్ కరెక్ట్ టైం కి అందుతుంది. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా టర్మ్ ఇన్సూరెన్స్ లో ఒక అడిషనల్ బెనిఫిట్ కూడా ఉంది. అదే ఎర్లీ బర్డ్ బెనిఫిట్. ఎవరైతే ఇన్సూరెన్స్ ని ఎర్లీగా తీసుకుంటారో వాళ్ళు లెస్సర్ ప్రీమియం పే చేయొచ్చు డ్యూ టు దేర్ ఏజ్ అండ్ హెల్త్ స్టేటస్. ద మూమెంట్ యూ డిలే దిస్ డెసిషన్ ద ప్రీమియం విల్ ఇంక్రీజ్. మీరు ఎప్పుడైతే ఈ డెసిషన్ ని డిలే చేసుకుంటూ వస్తారో ప్రీమియం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ మీకు సాలిడ్ టర్మ్ ప్లాన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. 2 crores కవరేజ్ వచ్చేటట్టు 51 కంపెనీస్ ని మీరు కంపేర్ చేసుకోవచ్చు. జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ ప్రీమియం వచ్చేసి 600 రూపీస్ నుంచి 700 రూపీస్ వరకు ఉంటుంది. అంతేకాకుండా 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ ఉంటుంది. మేక్ ష్యూర్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీ ఫ్యామిలీని సెక్యూర్ చేయండి టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా. డోంట్ వెయిట్, సెక్యూర్ యువర్ లవ్డ్ వన్స్ టుడే. టేక్ యాక్షన్ నౌ టు ఎన్ష్యూర్ దేర్ ఫైనాన్షియల్ సేఫ్టీ. సో ఈ వీడియోలో మనం మొదటి ప్రహార్లో ఏం చేయాలో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా 3 books ని రిఫర్ చేసుకుంటూ చెప్తున్నది. ధర్మశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం. ఈ ఆయుర్వేద శాస్త్రం గురించి డెడికేటెడ్ గా ఒక పాడ్కాస్ట్ చేశాను. ఆ పాడ్కాస్ట్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను.
లేదా ఐ బటన్లో ఇస్తాను, లేదా పీపుల్స్ పాడ్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ మనదే వస్తుంది. అక్కడికి వెళ్ళి ఆ పాడ్కాస్ట్ చూడండి, మీరు ఇట్లా మైండ్ బ్లో అవుతుంది. మన బాడీలో ఇన్ని థింగ్స్ ఉంటాయా, అంటే ఇన్ని సెగ్మెంట్స్ ఉంటాయా, మీకు ఇంకా మైండ్ బ్లో అయిపోయే ఒక విషయం చెప్తా. ఆ పాడ్కాస్ట్లో ఉన్నది, మనం సెక్స్ చేసుకునే పొజిషన్ బట్టి కూడా మన పిల్లల బిహేవియర్, అంటే వాళ్ళలో వాత దోషమా, పిత్త దోషమా, కఫ దోషమా అన్న థింగ్స్ అనేవి డిపెండ్ అవుతాయి తెలుసా. అది నాకు ఆ ఆయుర్వేదం పాడ్కాస్ట్ ద్వారానే తెలిసింది. సో మీరు ఖచ్చితంగా ఆ ఆయుర్వేదం పాడ్కాస్ట్ని కంప్లీట్గా చూడండి. పీపుల్స్ పాడ్ ఛానల్లో ఉంటుంది, కింద లింక్ ఇస్తాను. సో లెట్స్ గో బ్యాక్ టు ద వీడియో. సో ఈ వేదిక్ దినచర్యని 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ప్రభాత చర్య, అంటే మార్నింగ్ ఎప్పుడు లెగాలి అండ్ మార్నింగ్ చేసే యాక్టివిటీస్ ఏంటి. సెకండ్ వచ్చేసి సాధన చర్య, ఎలా అండ్ ఎప్పుడు ధ్యానం చేయాలి అని. థర్డ్ వచ్చేసి దినచర్య, అంటే డే మొత్తంలో ఏమేమి యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవాలి అని. ఫోర్త్ వచ్చేసి రాత్రి చర్య, అంటే నైట్ ఏం యాక్టివిటీస్ చేయాలి, ఏం ఫాలో అవ్వాలి అండ్ ఎప్పుడు పడుకోవాలి అన్నది. సో ఈ 4 పార్ట్స్ లో ఫస్ట్ పార్ట్ ప్రభాత చర్య గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో ప్రభాత చర్యని మనకి ఉద్యమ చర్య అని కూడా అంటారు. ఇట్స్ బేసికల్లీ ఉదయం టైప్ అన్న థింగ్ వస్తుంది. సో ప్రభాత చర్యలో మీరు ప్రహార్ అంటే టైం గురించి మాట్లాడుకోవాలి అంటే ఉషా ప్రహార్లో మీరు నిద్ర లేవాలి. ముహూర్తంలో చెప్పుకోవాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. బ్రహ్మ ముహూర్తం గురించి క్లియర్ వీడియో నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఒకసారి డిస్క్రిప్షన్ని క్లిక్ చేయండి, చాలా వీడియోస్ లింక్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా క్లిక్ చేయండి. బ్రహ్మ ముహూర్తం వీడియో అయితే మస్ట్ వాచ్, అది చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. సో ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మన టైం వచ్చేసి 3 to 4 AM మధ్యలో మీరు లేగాలి. సో ఆ పర్టికులర్ టైంలోనే ఆ ఉషా ప్రహార్లోనే లేవడానికి రీజన్ ఏంటి అంటే మన బాడీ అనేది పంచమహాభూతాలతో తయారు చేయబడింది. అంటే భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశంతో తయారు చేయబడింది. అంటే ఈ 5 ఎలిమెంట్స్ కూడా మన బాడీలో ఉంటాయి. సో ఈ 5 ఎలిమెంట్ కాంబినేషన్స్ తోటే మనకి 3 దోషాలు ఏర్పడతాయి. గాలి, ఆకాశం కలయికతో మనకి ఏర్పడేదే వాత్ దోషం అనేది మన బాడీలో మూమెంట్కి హెల్ప్ అవుతుంది. ఇది 2 AM నుంచి 6 AM, 2 PM నుంచి 6 PM. దీని ఎనర్జీ అనేది ఈ పర్టికులర్ టైంలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. నీరు, అగ్ని కలిస్తే పిత్త దోషం ఏర్పడుతుంది. ఇది మన బాడీలో ఎనర్జీ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. 10 AM to 2 AM, 10 PM to 2 PM వరకు ఇది యాక్టివ్గా ఉంటుంది అనమాట. నీరు, భూమి కలిస్తే కఫ దోషం ఏర్పడుతుంది. ఇది మన బాడీలో లూబ్రికేషన్ కి హెల్ప్ అవుతుంది. 6 AM to 10 AM అండ్ 6 PM to 10 PM ఇది యాక్టివ్గా ఉంటుంది. పాడ్కాస్ట్ లో క్లియర్ గా చెప్పా, వెళ్ళి ఒక్కసారి చూడండి, మీకు అర్థమైపోద్ది. అంటే ఆ పర్సన్ ఇంకా నాకన్నా నాలెడ్జబుల్ పర్సన్ కాబట్టి, నలంద యూనివర్సిటీలో చదువుకున్నారు కాబట్టి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వెళ్ళి ఒకసారి. సో అకార్డింగ్ టు ఆయుర్వేదం మన బాడీలో ఎప్పుడు కఫదోషం అనేది ఎక్కువగా ఉంటే అప్పుడు మనం నిద్రపోవాలి. అందుకే 9 PM to 10 PM మధ్యలో మనం పడుకోవాలి. ఎప్పుడైతే మన బాడీలో వాత దోషం యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనం నిద్ర నుంచి లేవాలి. సో 4 AM to 6 AM మధ్యలో లేవాలి, విచ్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు బ్రహ్మ ముహూర్తం. అదే పర్టికులర్ టైంలో ఎవ్రీథింగ్ is interlinked. Ayurveda is interlinked to this is interlinked to dharma is interlinked to jyoti, everything is interlinked. So అర్థమైంది కదా, మనం బ్రహ్మ ముహూర్తం టైంలో లేవాలి బికాస్ ఆఫ్ వాత, పిత్త, కఫ దోషాల వల్ల. సో ఫస్ట్ మనం లేచిన వెంటనే మనం మన పామ్స్ ని రబ్ చేయాలన్నమాట. మీకు నిజంగా ఒక యూట్యూబర్ ఇలాంటి థింగ్స్ చెప్తున్నాడు అంటే మీకు నవ్వు రావచ్చు, బట్ దిస్ ఈజ్ సైన్స్. అర్థమవుతుందా? నేను నా ఛానల్లో సైన్స్ని, వేదాస్ని రెండింటిని కూడా కలిపి పర్సనల్ డెవలప్మెంట్, అంటే మనం డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేసుకునే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని నేను చెప్తున్నా. మీకు అది అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు. అందుకే నేను ప్రతిసారి లాజిక్, సైన్స్ చెప్పినప్పుడు, ధర్మం చెప్పినప్పుడు దాంతోపాటు సైన్స్ కూడా చెప్తాను. దీని వెనకాల సైన్స్ చెప్తా. ఇట్లా రబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, సో మన పామ్లోనే, అంటే మన అరచేతిలోనే మన బాడీ పార్ట్స్, నర్వ్ కనెక్షన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో వీటిని రబ్ చేసుకోవడం వల్ల, ఎర్లీ మార్నింగ్ వీటిని రబ్ చేసుకోవడం వల్ల మొత్తం నర్వస్ సిస్టమ్ అనేది, మొత్తం మన సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ ప్రెషర్ పాయింట్స్ని మనం రబ్ చేసుకోవడం వల్ల, ఈ థింగ్స్ని మనం రబ్ చేసుకోవడం వల్ల, దీన్ని మనం ఇలా కళ్ళ పెట్టుకోవడం వల్ల మొత్తం యాక్టివేట్ అవుతుంది. నర్వ్ ఎండింగ్స్ అన్నీ కూడా, మన బాడీలో నర్వ్ ఎండింగ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అందుకే వీటిని రబ్ చేసుకోమంటారు. సో రబ్ చేసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఇది దీని వెనకాల ఉన్న సైన్స్. సో ఈ రబ్బింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక శ్లోకాన్ని మీరు పలికితే అది చాలా పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. ఆ శ్లోకం చెప్తా, దాని వెనకాల ఉన్న మీనింగ్ కూడా చెప్తా. ఆ శ్లోకం చెప్తాను, కరెక్ట్గా వినండి. కరాగ్రే వస్తే లక్ష్మి, కర్మధ్య సరస్వతి, కర్మూల్యేతు గోవింద, ప్రభాతే కార్దర్శన. ఆ శ్లోకం అర్థం ఏంటి అంటే, నేను మాతా లక్ష్మి. మాతా లక్ష్మి అంటే ప్రాస్పెరిటీ
అర్థమవుతుందా? మాతా లక్ష్మి అంటే ప్రాస్పెరిటీతో లింక్ చేసుకోండి. అండ్ సరస్వతి అంటే విజ్డమ్. అండ్ గోవింద అంటే గాడ్. గోవింద అంటే గాడ్. దేవుణ్ణి ప్రార్థించి అంటే గాడ్ని ప్రార్థించి నేను దేవుడి ఆశ్రయంలో ఉండి నేను నా పనులని చేస్తాను అని ఈ శ్లోకం యొక్క మీనింగ్ అనమాట. సో మీరు దీన్ని పార్ట్స్గా చూస్తే హిందూయిజం ఈ పాయింట్స్ వస్తాయి. దీన్ని మీరు కరెక్ట్గా ఇంగ్లీష్లో కానీ లేకపోతే ప్రాస్పెరిటీ లేకపోతే విజ్డమ్ ఈ పాయింట్స్తో మీరు కనెక్ట్ చేసుకోగలిగితే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ శ్లోకం వల్ల మంత్రాల వల్ల తంత్రాలు చింతకాయలు అంటే దానికి కూడా మీనింగ్ చెప్తాను. నేను బ్రహ్మముహూర్తం వీడియోలో క్లియర్గా చెప్పాను. వాక్ అంటే ఈ మొత్తం యూనివర్స్ వచ్చిందే సౌండ్ నుంచి, అర్థమవుతుందా? సో సౌండ్కి ఆ పవర్ ఉంది, ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి, అర్థమవుతుందా? మీరు ఆ శ్లోకం కరెక్ట్గా పలకడం వల్ల ఆ వైబ్రేషన్స్ అనేవి జనరేట్ అయ్యి పాజిటివిటీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత పాదస్పర్శ అంటే మీరు దిగిన తర్వాత భూమి మీదకి దిగిన తర్వాత భూమిని టచ్ చేసి మీరు హెడ్కి ఇలా అనుకుంటే అంటే వీఆర్ సారీ నా బరువుని భూమి మీదకి మోస్తున్నందుకు సారీ చెప్తున్నాడు అనమాట. పాదస్పర్శ ఇది ఒక యాక్టివిటీ. సో దీని తర్వాత ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఎఫర్మేషన్స్ ఐడియా ఉందో కొన్ని మంచి మాటలు మాట్లాడుకోవాలి. అంటే ఈరోజు నేను బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతా, ఐ విల్ బి బెస్ట్, ఐ విల్ బీ మోర్ ఎఫిషియంట్ అన్న థింగ్స్ ఇలాంటి ఎఫర్మేషన్స్ అనేవి చెప్పాలి. దీని వెనకాల కూడా చాలామంది లాజిక్ ఎత్తుకుతూ ఉంటారు. సింపుల్ లాజిక్ చెప్తా. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు రోజంతా తిట్టారనుకోండి, ఆ సాయంత్రం కల్లా ఇట్లా వాడిపోతుంది. అదే చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు రోజంతా పొగిడారు లేకపోతే దాన్ని మంచి పాజిటివ్ వైబ్స్ ఇచ్చారనుకోండి, ఆ చెట్టు ఏమవుతుంది అంటే ఇంకా 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 విరబూస్తుంది అనమాట. సేమ్ మన బాడీ కూడా అంతే. మన బాడీకి నెగిటివ్ ఫీడ్ చేసామనుకోండి నెగిటివ్గానే తయారై వస్తాం. అదే పాజిటివ్ ఫీడ్ చేసామనుకోండి, అరే ఈరోజు బెస్ట్ అవ్వాలి, ఈరోజు ఖచ్చితంగా ఉండాలి, ఈరోజు ఎట్లన్నా వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వర్కౌట్ అయితే. మీరు ఫేక్ అనుకోవచ్చు. కావాలి అంటే మీకు నిజంగా తెలియాలి అంటే మోర్ ఆఫ్ జై నా ఇంకో ఛానల్ ఉంటుంది. ఈ థింగ్స్ వల్లనే ఈ బ్రహ్మ ముహూర్తము ఈ పర్టికులర్ టైంకి లేసి నేను ఆ డ్రీమ్స్ కనడం వల్లనే కిల్లిమాంజారో ఆఫ్రికాలో ఉన్న కిల్లిమాంజారో ఎక్కగలిగిన, ఎల్బ్రూస్ ఎక్కగలిగిన, రేపు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలుగుతున్నా బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. మీరు ఒకసారి మోర్ ఆఫ్ జైలో నా వ్లాగ్స్ చూడండి. పొద్దున్న నేను ఏ టైంకి లెగుస్తా అంటే కొంచెం లేట్ అవుతుంది స్కెడ్యూల్ బట్టి, బట్ లెగిసి నేను వెళ్తా, జిమ్ చేసుకుంటా, మెడిటేషన్ చేసుకుంటా, ఎవ్రీథింగ్ నేను చేస్తా. ఇట్స్ నాట్ దట్ నేను యూట్యూబ్కి వచ్చి సొల్లు చెప్తున్నాను కాదు, నాకు వర్కౌట్ అయిన థింగ్సే నేను యూట్యూబ్లో ఇప్పటివరకు చెప్పినవి. సో మోర్ ఆఫ్ జై ఛానల్కి ఒక్కసారి మీరు వెళ్ళి నా డైలీ వ్లాగ్స్ చూడండి, మీకు అర్థమైపోద్ది సీన్ అంతా కూడా. ఓకే వీడు ఎంత కష్టపడుతుంటారో బాబు, ఇవన్నీ ఓకే ఈ థింగ్స్ వల్ల పాసిబులా అనే థింగ్స్ మీకు అర్థమవుతాయి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి దర్శనం. సో దర్శనం అంటే మీరు ఈ కేటగిరీలో కౌ కానివ్వండి, లేకపోతే గోల్డ్ కానివ్వండి, ఆరెల్స్ తులసి కానివ్వండి, లేకపోతే గాడ్ మీ దగ్గర ఏదన్నా గాడ్ ఫోటో ఉన్నా లేకపోతే అలాంటిది ఏదైనా సరే మీరు దర్శించుకోవచ్చు అనమాట. గోల్డ్ పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది, కౌ పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది, తులసి పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. ఎనీథింగ్ మీరు తులసిని ప్రార్థించినా సరే ఇట్ వర్క్స్. ఇట్స్ నాట్ దట్ గాడే ఉండాలి, ఒక రూపమే ఉండాలని కాదు. కౌ కానివ్వండి, తులసి కానివ్వండి అండ్ గోల్డ్ కానివ్వండి. వీడియో వెనకాల కూడా బొచ్చర్ సైన్స్ ఉంది, అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుంది, ఇప్పటికీ లేట్ అయిపోద్ది. దాని తర్వాత యాక్టివిటీ వచ్చేసి ప్రణామం. ఇట్స్ బేసికల్లీ గురువు దగ్గరికి వెళ్ళేసి మనం ప్రణామం చేసి ఒక చిన్న యాక్టివిటీ ఉంటుంది. బట్ ఇప్పట్లో మనకు గురువులు ఎవరు లేరు కాబట్టి దీని గురించి ఎలాబరేట్ చేసినా మనకు బేసికల్లీ కనెక్ట్ కాదు ఇది. దాని తర్వాత యాక్టివిటీ వచ్చేసి ఉషా పాన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఉషా అంటే సూర్యుడికి ముందు. బేసిక్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఉషా అంటే ఉషా కాల్ కానివ్వండి, ఉషా ప్రహార్ కానివ్వండి, సూర్యుడి కన్నా ముందు దాన్ని ఉషా అంటారు. పాన్ అంటే బేసిక్గా తాగడం. సో ఉషా పాన్ అంటే బేసికల్లీ సూర్యుడి కన్నా ముందు మనం వాటర్ని కన్జ్యూమ్ చేయడం. సో మీరు బేసిక్గా రాత్రి ఇత్తడి గిన్నెలో కొన్ని వాటర్ పోసేసి మార్నింగ్ లేవగానే ఉషా ప్రహార్కి ముందు బ్రహ్మ ముహూర్తం లేసిన ఎమ్మటే మీరు ఆ వాటర్ని కన్జ్యూమ్ చేయాలి. విత్ ఇండియన్ టాయిలెట్గా కూర్చుంటారు చూసాడని, ఆ పొజిషన్లో మీరు ఆ వాటర్ని కన్జ్యూమ్ చేయాలి. సో ఎప్పుడైనా సరే మీరు వాటర్ని కూర్చొని తాగాలి. అది వేదిక్ కల్చర్లో కూడా ఉంది, వేదాస్లో కూడా రాసుంది. ఐ థాట్ ఓన్లీ ముస్లిమ్స్ అది ఫాలో అవుతారని నేను అసలు ఇప్పటి వరకు కూడా అనుకున్నా. ఎందుకంటే మా క్లాస్లో ముస్లింలు ఉండేటోళ్ళు ఎప్పుడు కూర్చొని తాగుతారు. సో మన దాంట్లో కూడా ఉంది వాటర్ని కూర్చొని కన్జ్యూమ్ చేయాలి. అన్ని రిలీజియస్ ఒకటే రా నాయన, మా అయితే అటు ఇటు కాన్సెప్ట్స్ ఒకటే కొంచెం అటు ఇటు షిఫ్ట్ అయినాయి అనమాట. సో కూర్చొని వాటర్ తాగాలి. అండ్ దాని తర్వాత శుద్ధి. ఇట్స్ బేసికల్లీ అబౌట్ స్నానం, మనల్ని మనం శుద్ధి చేసుకోవడం. సో శుద్ధిలో కూడా 2 టైప్స్ ఉన్నాయి, భ్యాంతర శుద్ధి, అభ్యాంతర శుద్ధి. భ్యాంతర శుద్ధి అంటే మన బాడీలో ఉన్న పార్ట్స్ని
మనం క్లీన్ చేసుకోవడం అంటే బేసికల్గా వాటర్ తాగడం, వాష్రూమ్కి వెళ్ళడం, ఈ థింగ్స్ అనమాట. వీటిని కొంచెం ప్యూరిఫై చేసుకోవడం. అభ్యంతర శుద్ధి అంటే ఇంటర్నల్గా అంటే మన మైండ్ని శుద్ధి చేసుకోవడం. సో చెప్పాను కదా, ఉషాపాన్ చేసిన తర్వాత అంటే మీరు వాటర్ తాగిన తర్వాత ఆటోమేటిక్గా వాటర్ అనేది ఇత్తడి వాటర్ అనేది మీ బాడీలో మొత్తం కూడా ప్యూరిఫికేషన్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ బెటర్ చేస్తుంది. సో ఇంకా చాలా థింగ్స్ని మీ బాడీలో మంచిగా చేస్తుంది అనమాట, బేసికల్లీ ప్యూరిఫై చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు వెస్టర్న్ స్టైల్లో కాకుండా మన ఇండియన్ స్టైల్కి వచ్చేస్తే చాలా బెటర్ అని చెప్పేసి మనకి రాసుంది. దాని తర్వాత దంత దావన అంటే టీత్ క్లీనింగ్ కానివ్వండి, ఈ థింగ్స్ అంటే బేసిక్ థింగ్స్ ఉన్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తున్నా, లైక్ వెస్టర్న్ కాకుండా ఇండియన్ టాయిలెట్స్, వాటర్, రాగి వాటర్ వాటి ఎప్పుడు తీసుకోవాలి, సో ఇలాంటి థింగ్స్ చెప్తున్నా. దాని తర్వాత దంతు గురించి కూడా ఉంది, చాలా థింగ్స్ రాసున్నాయి. ఆ మూలికలు ఈ మూలికలు అవన్నీ మిక్స్ చేసుకొని, బట్ అసలు వర్కౌట్ అవ్వదు. సో కొన్ని థింగ్స్ ఏవైతే మనం వర్కౌట్ చేయగలదు, ఇప్పుడు నేను నా బ్లాగ్స్ చూసినా సరే ఏవైతే నాకు ఫాలో అవ్వడానికి సింపుల్గా ఉంటాయో, బ్రహ్మముహూర్తం అవ్వచ్చు, జిమ్ అవ్వచ్చు. ఇప్పుడు జిమ్ కూడా నాకు కొంచెం యోగా ఉంటుంది, కొంచెం జిమ్ ఉంటుంది. మీరు చూడండి, మీకు అర్థం అవుతుంది. సో ఏవైతే మనకి కొంచెం రిలేటబుల్గా ఉంటాయో ఆ థింగ్స్ని నేను చెప్తున్నా. సో దంత్ గురించి కూడా ఉంది, బట్ అది చాలా లెంత్ అయిపోతుంది అండ్ అది చేయను కూడా చేయలేము ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి స్నానం. మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్నానం. వేదాస్లో 4 types ఆఫ్ స్నానం గురించి చెప్పారనమాట, చాలా ఇంపార్టెంట్. 4 AM నుంచి 5 AM వచ్చేసి ముని స్నానం అంటారు. 5 AM నుంచి 6 AM చేసే స్నానాన్ని వచ్చేసి దేవ్ స్నానం అంటారు. 6 AM నుంచి 8 AM మధ్యలో చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. 8 AM తర్వాత చేసేది రాక్షస స్నానం అంటారు అనమాట. సో మనందరం కూడా చేసేది రాక్షస స్నానమే. సో దీన్ని మనం బెటర్ చేసుకోండి. అరౌండ్ 8 కన్నా ముందు మన స్నానాన్ని కొంచెం స్కెడ్యూల్ చేసుకునేటట్టు చేసుకోండి. ఇట్ హెల్ప్స్ యూ. అండ్ స్నానం చేసే విధానం కూడా వేదాస్లో రాసుంది. సంపూర్ణ స్నానం అంటే ఫుల్ బాడీ, హెడ్ టు టో, దాన్ని సంపూర్ణ స్నానం అంటారు. స్త్రీ స్నానం అంటే ఫ్రమ్ షోల్డర్స్ టు టో, అది విమెన్స్ కోసం రాశారు. నాకు ఎందుకు అర్థం కాలేదు, అంటే ఫేస్ అండ్ హెయిర్ కడుక్కోద్దా విమెన్, ఐ డోంట్ నో, బట్ అందులో రాసుంది స్త్రీ స్నానం అని చెప్పి పర్టికులర్గా కాలంలో షోల్డర్ నుంచి టో వరకు. అర్ధ స్నానం ఫ్రమ్ వెస్ట్ నుంచి టో వరకు. అల్ప స్నానం అంటే ఓన్లీ హ్యాండ్స్ అండ్ నీస్ మాత్రమే మనం కడుక్కోవాలి, ఫేస్, హ్యాండ్స్, నీస్, అల్ప స్నానం అది. నెక్స్ట్ వచ్చేసి కపిల్ స్నానం అనేసి ఉంది. జస్ట్ ఒక తడిగుడ్డు వాటర్లో పెట్టేసి ఇలా క్లీన్ చేసుకోవడం అనమాట. సో 8 కన్నా ముందు మీరు స్నానం చేయలేకపోతే యూ కెన్ ఫాలో దీస్ థింగ్స్. లైక్ అల్ప స్నానం చేయొచ్చు, లైక్ హ్యాండ్స్ అండ్ ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్సో కన్సిడరబుల్. సో ఇది మన బేసిక్ మార్నింగ్ లేగానే రొటీన్ ఏమి ఉండాలి, ఇది మన బేసిక్ రొటీన్ అనమాట. దీని తర్వాత ఇంకా 3 parts ఉన్నాయి. ఎలా చేయాలి, మన డే మొత్తం ఎలా ప్లాన్ చేసుకోవాలి, మధ్యాహ్నం ఏం చేయాలి అండ్ రాత్రి ఏం చేయాలి, ఈ థింగ్స్ కూడా వేదాస్లో డిస్కస్ చేసి ఉన్నాయి. సో ఇవి కూడా నేను మెల్లమెల్లగా ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఈ 3 things గురించి కూడా డిస్కస్ చేస్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇలాంటి కాంటెంట్ తెలుగులో దొరకుండొచ్చేమో ఫ్యూచర్. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియోస్, ఈ 40 days నేను ఏదైతే యూట్యూబ్ మీద యుద్ధం చేస్తున్నానో అది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. 1% ప్రొడక్టివిటీ అన్న మీలో తీసుకొస్తాయి. ఫిగరింగ్ అవుట్ చూడండి, మోర్ ఆఫ్ జై చూడండి, పీపుల్ స్పాడ్ ఖచ్చితంగా చూడండి. ఈ 3 ఛానల్ ఇక్కడ ఫిగరింగ్ అవుట్లో చెప్పేదే నేను మోర్ ఆఫ్ జైలో చేస్తాను, మోర్ ఆఫ్ జైలో చేసేదే నాకు పీపుల్ స్పాడ్లో. మీకు 3 channels నుంచి క్రేజీ కాంటెంట్. పీపుల్స్ బాల్లో మీకు పాడ్కాస్ట్లు వస్తాయి, మోర్ ఆఫ్ జైలో నేను డైలీ ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నాను అది వస్తుంది, మౌంటైన్స్ గురించి వస్తాయి, మౌంట్ ఎవరెస్ట్ రాబోతుంది, ఫిగరింగ్ అవుట్. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. లవ్ యూ ఆల్. ఒక ఇద్దరికన్నా నా ఛానల్ని షేర్ చేయగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒక ఛానల్ రన్ చేసుడే కష్టం రా నాయన అంటే 3 ఛానళ్ళు అంటే 10 మంది ఎడిటర్లు, 3 SEO పర్సన్లు, 2 thumbnail డిజైనర్లు, ప్యాక్ అయిపోతుంది నాకు. అర్థమవుతుందా? సో నా ఎఫర్ట్స్ని గుర్తించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీ ఫ్యామిలీని సెక్యూర్ చేయండి టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా.